ఉమ్మడి కర్నూలు జిల్లాలో మేమంతా సిద్ధం సభ విజయవంతం చేసేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది. భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 28వ తేదీ నంద్యాలలో, 29వ తేదీ ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు సభ కోసం స్థానిక వ్యూవర్స్ కాలనీ గ్రౌండ్ను పరిశీలించారు. మార్చి 30న అనంతపురం గుత్తిలో బహిరంగ సభ ఉంటుంది. ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ ప్లాన్ చేశారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఉమ్మడి చిత్తూరులో జగన్ బస్సు యాత్ర ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల 3, 4 తేదీల్లో మేమంతా సిద్ధం సభలు ఉండబోతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నంద్యాలలో, 29వ తేదీ ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభను నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం జగన్ హాజరవుతారు. ఎన్నికల్లో ప్రచారాన్ని ఊపందుకునే విధంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. 27వ తేదీ కడప జిల్లా ప్రొద్దుటూరులో సభ పూర్తి చేసుకుని 28వ తేదీ నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తారు. నంద్యాలలో సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రికి చిన్నటేకూరు వద్ద సీఎం జగన్ బస్ చేస్తారు. అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. అక్కడి నుంచి 29వ తేదీ బయలుదేరి ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. కార్యకర్తలతో సమావేశం అవుతారు. 29వ తేదీ మేమంతా సిద్ధం సభ ముగించుకున్న తర్వాత ఆదోని శివార్లలో అనంతపురం జిల్లా సరిహద్దులో సీఎం జగన్ అక్కడ రాత్రి బస్ చేసి ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తారు. నంద్యాల జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయనున్నారు. నంద్యాల సభను అక్కడ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తారు. ఆ సభా స్థలిని కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అట్లాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై కూడా ఆ పార్టీ యంత్రాంగం సిద్దమైంది. 29వ తేదీ ఎమ్మిగనూరులో నిర్వహించే మేమంతా సిద్ధం సంబంధించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తారు. అందుకు ఇవాళ వైసీపీ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అట్లాగే స్థానిక ఎమ్మెల్యే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా కూడా అక్కడ సభాస్థలిని పరిశీలించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ అక్కడ ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఈ 2 ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, ఎమ్మిగనూరు సభలను విజయవంతం చేయడం ద్వారా వైసీపీ క్యాడర్లో నూతనోత్తేజం నింపి ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేయాలనే ప్రధాన ఉద్దేశం. అంటే ప్రధానంగా వైసీపీ క్యాడర్ అంతా కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉందన్న ఉద్దేశంతోనే మేమంతా సిద్ధం అనే సభను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, సంక్షేమ పథకాల నుంచి ఎంతమంది లబ్ధిదారులకు ఇక్కడ లబ్ధి చేకూర్చారు అనే విషయాల్ని ప్రధానంగా మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు వివరించున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. 2 పార్లమెంటు స్థానాలను కూడా దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో కూడా అదే ఫలితాలను పునరావృతం చేసేందుకు వైసీపీ సమాయత్తమైంది. ప్రస్తుతానికైతే అదే ధీమాతోనే వైసీపీ పనిచేస్తోంది. 2 జిల్లాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అట్లాగే 2 బీసీ అభ్యర్థులు, 2 ఎస్సీ అభ్యర్థులు, 1 మైనార్టీ అభ్యర్థికి వైసీపీ టికెట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించి ఈ ఎన్నికల్లో కూడా ఆ 14 స్థానాలను తిరిగి దక్కించుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఆ మేరకు మేమంతా సిద్ధం సభలను భారీ ఎత్తున విజయవంతం చేసి ప్రజల్లో కూడా వైసీపీ పట్ల విశ్వాసాన్ని కలిగించేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు జిల్లా నాయకులు కూడా ఈ 2 సభలను నంద్యాలలో, ఎమ్మిగనూరులో నిర్వహించే మేమంతా సిద్ధం సభలను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి నంద్యాల జిల్లాకు సంబంధించి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అట్లాగే జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి ఇవాళ ఏర్పాట్లలో రామసుబ్బారెడ్డి, బుట్టా రేణుక, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కూడా పాల్గొన్నారు. 7 ఎమ్మెల్యే అభ్యర్థులను వాళ్ళ సమన్వయంతో 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు నంద్యాలలో కూడా 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మందిని సమీకరించే లక్ష్యంతో అక్కడ సభను నిర్వహిస్తున్నారు.
ఎమ్మిగనూరు సభకు కూడా 7 నియోజకవర్గాల నుంచి కనీసం 1,00,000 మందిని సమీకరించాలని నిర్ణయించారు. అంటే కనీసం నియోజకవర్గానికి కనీసం 15,000 మందిని సమీకరణ చేసేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. మొత్తం మీద మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయడం ద్వారా ఎన్నికల్లో ఉత్సాహాన్ని నింపాలని వైసీపీ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు నుంచి.